సో ఇండియాలో లైఫ్, జర్మనీలో లైఫ్ ఎలా ఉంది అండ్ జర్నీ వచ్చిన తర్వాత నా లైఫ్ ఎంతవరకు చేంజ్ అయింది తెలియడం మంచిది ఇది కూడా. సో అంత ఈజీగా అయితే నైబర్స్ మనకి కలవరు. రాజ్ మీద డిపెండ్ అయ్యి నేను వచ్చాను ఫ్యామిలీ రియూనియన్ కింద. సో అందరికీ తెలిసినట్టుగానే జర్మన్ లాంగ్వేజ్ కావాల్సి పడుతుంది, ఇంగ్లీష్తో అయితే అస్సలు పని కాదన్నమాట. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుని వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వీడియోలో మీరు కొంచెం డిఫరెంట్గా చూడబోతున్నారనమాట. నేనైతే ఇప్పుడు కొంచెం స్కిన్ ప్రెప్ అది చేసుకుని రెడీ అవుతున్నాను. సో ఈ సింపుల్ గెట్ రెడీ విత్ మీతో పాటు మీకు కొంచెం జర్నీలో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అంటే మోస్ట్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది జర్నీ వచ్చిన తర్వాత. నేను వచ్చి ఇప్పటికే 6 years టోటల్గా కంప్లీట్ అయిపోయింది జర్నీకి, ఇండియా నుంచి అనమాట. సో ఇండియాలో లైఫ్, జర్నీలో లైఫ్ ఎలా ఉంది అండ్ జర్నీ వచ్చిన తర్వాత నా లైఫ్ ఎంతవరకు చేంజ్ అయింది, కంప్లీట్ చేంజ్ అయ్యిందా, సో ఇవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఇండియన్ లైఫ్ స్టైల్ జర్నీలో ఎలా ఉంటుందని చెప్పేసి. సో మన తెలుగు ఫ్యామిలీ చాలా మంది, తెలుగు పీపుల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అది చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు అనమాట ర్యాండమ్గా. సో వై నాట్ ఇలా షేర్ చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది కదా హౌ ఈజ్ లైఫ్ ఇన్ జర్మనీ అన్నది ఎంతో కొంత ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. రియల్ ఎక్స్పీరియన్స్తో కదా. సో రియల్ ఎక్స్పీరియన్స్ న్యాచురల్గా అసలు నిజాలు ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అన్నీ కాకపోయినా కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఇంట్రో వీడియో అవన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి. మేమైతే తెలుగు ఫ్యామిలీ జర్మనీలో ఉంటాము. సో జర్మనీలో మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. సో మీరు జర్మన్ లైఫ్ స్టైల్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా వ్లాగ్స్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు కనుక నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా వ్లాగ్ కంటిన్యూ చేస్తూ కూడా నేను రెడీ అయిపోతూ ఉంటాను అనమాట సైమల్టేనియస్గా. సో ముందుగా అయితే ఈ ఇండియా నుంచి మూవ్ అయ్యే డ్రీమ్ అన్నది చెప్తాను. సో మెయిన్ వచ్చేసి ఇండియా నుంచి జర్నీ వచ్చేటప్పుడు ఆ డ్రీమీ లైఫ్ ఏదైతే ఊహించుకుంటామో అది ఎలా ఉంటుందన్నది మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇండియా నుంచి మూవ్ అవగానే సమ్ కైండ్ ఆఫ్ డ్రీమీ లైఫ్ ఉంటుంది, అబ్రాడ్ లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు కదా. సో మనకి మెయిన్ వచ్చేసి స్మూత్ లైఫ్, ఈజీ లైఫ్, స్మూత్ సిస్టమ్స్ ఉంటాయి కదా మనకి గవర్నమెంట్వి. సో అవి ఎంత స్మూత్ ఉంటాయి, మన లైఫ్ ఎంత ఈజీ అవుతుంది జర్నీలో అన్నది చూసుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జర్మనీలో లైఫ్ వచ్చేసి. ఇప్పుడు ఇండియాలో లైఫ్ ఏమో వచ్చేసి కంపేర్ చేస్తే మనం జర్మనీతో, ఇండియాలో అన్నీ ఈజీగా మనకి దొరికేస్తాయి. ఏదైనా సరే మనకి ఇంట్లో పనులు చేసుకోవాలన్నా లేకపోతే బయట పనులైనా సరే ఈజీగానే అవుతాయని చెప్పచ్చు. ఒక్క విధంగా కాకపోయినా ఏదో ఒకలా మనం అడ్జస్ట్ చేసి అయితే మన పని కానియచ్చు. బట్ జర్నీలో అస్సలు అది పాసిబుల్ కాదనమాట. మెయిన్ మనం అన్ని రూల్స్ ద్వారానే వెళ్ళాలి. సో జర్నీ మూవ్ అవ్వగానే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కమ్యూనికేషన్ అనమాట. సో అందరికీ తెలిసినట్టుగానే జర్మన్ లాంగ్వేజ్ కావాల్సి పడుతుంది, ఇంగ్లీష్తో అయితే అస్సలు పని కాదనమాట. అఫీషియల్స్గా కానీ ఏదైనా సరే ఇంగ్లీష్తో అంత ఈజీగా పని అయితే అవ్వదు. జర్మనీలో కన్వీనియన్స్ ఉంటుందా అంటే నాట్ దట్ మచ్ కన్వీనియంట్గా అయితే ఉండదు. పనులు అయితే మాత్రం చాలా ఎఫిషియెంట్గా అవుతాయి. ఏమైనా సరే గవర్నమెంట్వి కానీ లేకపోతే మనకి ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా సరే చాలా ఎఫిషియెంట్గా జరుగుతాయి. బట్ ఇట్స్ నాట్ ఈజీ అనమాట. బికాస్ జర్మన్ సిస్టమ్ అన్నది వాళ్ళకు ఉండే బ్యూరోక్రసీ లేకపోతే వాళ్ళకు ఉండే రూల్స్ అవన్నీ మనకి అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చాలా పర్టికులర్ ఉంటారు. ఇవన్నీ ఐదర్ డాక్యుమెంట్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఇప్పుడు అలవాటు అయితే ఇట్స్ ఓకే, ఒక 2 years అలా అలవాటు అయితే ఇట్స్ ఓకే. బట్ అప్పటికప్పుడే మనం ఇండియా నుంచి మూవ్ అయ్యి ఇవన్నీ మనం చూస్తాం కదా అపాయింట్మెంట్స్, ఏమంటారు జస్ట్ లైఫ్ చేంజ్లో వెంటనే మనకి అపాయింట్మెంట్స్ కానీ ఇవన్నీ మనం చూసుకుని అలవాటు పడడానికి ఇట్ టేక్స్ టైం అనమాట. అంత ఈజీగా అయితే మనకు అనిపించదు అవన్నీ అలవాటు అవ్వడానికి. సో అదైతే మెయిన్ ప్రాబ్లమ్, కమ్యూనికేషన్ ఒకటి, లాంగ్వేజ్. సో ఇట్ టేక్స్ టైం. నేనైతే వచ్చిన కొత్తలో రాజ్కి జర్మన్ వచ్చు, అప్పటికే తనది B2 వరకు తను చేస్తున్నాడు. సో హీ కెన్ వెల్ స్పీక్ అండ్ రైట్ ఎవ్రీథింగ్, కమ్యూనికేట్ చేయడం ఇవన్నీ హీస్ టూ గుడ్ అనమాట జర్మన్లో. బట్ నేను అప్పుడే మూవ్ అయ్యాను. సో నాకైతే జర్మన్ రాదు, ఏమీ రాదు. కానీ అప్పుడు నేను వచ్చింది ఫ్యామిలీ రియూనియన్ వీసా మీద కదా, రాజ్ మీద డిపెండ్ అయ్యి నేను వచ్చాను ఫ్యామిలీ రియూనియన్ కింద. సో వచ్చిన తర్వాత వీసా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట. మనకి స్టార్టింగ్ ఓన్లీ 3 months ఇస్తారు ఇండియాలో ఇచ్చిన వీసా. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి.
సో ఇది రెన్యూవల్ చేసుకోవడానికి ఇన్ పర్సన్ నేనే వెళ్ళాను అనమాట. సో రాజ్ అన్నాడు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ తను నాకు పర్టికులర్గా చెక్ లిస్ట్ ఇచ్చి తను అన్నీ సర్ది తన ఆఫీస్కి వెళ్ళిపోయి సో నువ్వు ఈ అడ్రస్కి వెళ్ళాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వే సెల్ఫ్గా అన్నీ చేసుకో అని చెప్పాడు. అండ్ నాకు ఓకే చేసేస్తా అని చెప్పేసి వెళ్ళాను. ఎందుకంటే ఐఎమ్ అవుట్ గోయింగ్ పర్సన్ అనమాట. అంటే నేను కొంచెం బయట నాకు ఇండివిజువల్గా వెళ్ళి పనులు చేసుకోవడం ఇవన్నీ వచ్చు. ఎంత పేరెంట్స్ మీద డిపెండ్ అయినా సరే నేను కొంచెం ఓకే అన్నీ నా పనులు నేను చేసుకోగలను అనమాట. ఇంకా మా మమ్మీని అది తిప్పడం అవన్నీ నాకు అలవాటే. సో అవన్నీ వచ్చు కాబట్టి ఐ కెన్ గో అని చెప్పేసి నేను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, అందరూ జర్మన్లోనే మాట్లాడతారనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు నాకేం జర్మన్ రాదు కదా. రెన్యూవల్కి వెళ్ళినప్పుడు జర్మన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కానీ బట్ ఆ లెవెల్కి ఈ లెవెల్కి అసలు సంబంధం ఉండదన్నమాట. మనం ఏదో హాయ్ బాయ్ ఇవి మనకి వర్డ్స్ అర్థమవుతాయి కానీ ఈ కన్వర్సేషన్స్ అన్నవి చాలా కష్టం అనమాట. బట్ సంహవ్ నేను వెళ్ళాను. అదేంటంటే మనకి మోగ భాషలనే అనమాట. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, టైంకి ఉంటాము, అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి, తీసుకుంటాము, మన నెంబర్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఏ రూమ్కి వెళ్ళాలో డిస్ప్లేలో ఉంటుంది. సో కైండ్ ఆఫ్ ఇలాంటి చిన్న చిన్న మనం చేయగలం కదా ఆబ్వియస్గా. సో అవి తీసుకుని వెళ్ళడం, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అక్కడ పెట్టడం, సో వితౌట్ కన్వర్సేషన్స్ అనమాట. సో మోస్ట్లీ అలా కానిచ్చేసేదాన్ని. అప్పుడైతే నేను అలా చేశాను అనమాట. సో ఏం భయపడిన అవసరం లేదు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆబ్వియస్గా వేరే కంట్రీ నుంచి వచ్చామంటే మనకి జర్మన్ లాంగ్వేజ్ రాదని అందరికీ తెలుస్తుంది. ఎవరు దాన్ని ఒక టాబూలానో తప్పులానో అసలు చూడరనమాట. అదైతే తప్పేం కాదు. సో అదైతే వరీ ఏం కాదనమాట. బట్ ముందుగా తెలుసుకోవాల్సింది మనం ఆన్ టైం ఉండాలి, పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అపాయింట్మెంట్కి అలాంటివి తీసుకువెళ్ళాలి. సో అలాంటివి మనం బేసిక్వి నేర్చుకోవాలి కంపల్సరీ. కొంచెం ఏది మిస్ చేయకుండా పర్టికులర్స్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా మనం క్యారీ చేయాల్సిందే, మనకి ఎంత అది అవసరం లేకపోయినా సరే. అండ్ వాళ్ళు డిజిటల్ కాపీస్ కాకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రింట్అవుట్స్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు చెప్పినట్టుగానే మనం తీసుకెళ్ళి ప్రెజెంట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఏ అపాయింట్మెంట్ అనే నాట్ ఓన్లీ ఒఫిషియల్, బయట ఏ అపాయింట్మెంట్ మనకి జర్మనీలో ఉన్నా సరే బెటర్ టు ఫాలో దిస్. వాళ్ళు చెప్పింది ఫాలో అయితే చాలు, మన పని అనేది ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ మెయిన్ నేను చెప్దాం అనుకున్నది. అండ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు అబ్రాడ్లో వింటర్స్ చూస్తాం కదా, ఐ మీన్ ఇప్పుడు యూఎస్లో చూస్తాము, మంచిగా స్నో ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ ఎగ్జాంపుల్ జర్మనీ ఇవన్నీ చూస్తే మనకేం కనిపిస్తాయి, మంచిగా స్నోయి వెదర్, వింటర్ వెదర్, ఫాల్ సీజన్ కలర్ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటాం. సో అది చూసి మనం కూడా ఎక్సైట్ అవుతాం. బికాస్ మేము వచ్చేసి సౌత్ ఇండియా కదా, మనం తెలుగు వాళ్ళం సౌత్ ఇండియాలో ఉంటాం. మనం యూజువల్గా కాశ్మీర్ అవి వెళ్తేనే తప్ప రెగ్యులర్గా మనం చూసే అంత స్నో అయితే మనకి ఉండదు రెగ్యులర్ లైఫ్లో, ఐ మీన్ డైలీ లైఫ్ అని చెప్పచ్చు. సో ఏదైనా ట్రిప్స్ అవి వెళ్తేనే మనం ఏదైనా స్పెషాలిటీ మనకి. బట్ వీళ్ళకి డైలీ లైఫ్లోనే ఇంత అందంగా ఉంటుంది, ఇవన్నీ క్యూట్ మూమెంట్స్, సారీ సో ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ చూస్తూ ఉంటాం కదా మనం సోషల్ మీడియా అండ్ న్యూస్లో. బట్ రియాలిటీ చెక్ వద్దాము, అంతే క్యూట్గా మనకి వింటర్ ఉంటుందా అబ్రాడ్లో? ఐ డోంట్ థింక్ సో క్యూట్. అదంత క్యూట్గా అయితే మనకి అనిపించదు. మనం రియాలిటీలో చూసుకుంటే సో నేను కూడా అలానే అనుకున్నాను, క్యూట్గా ఉంటుందని చెప్పేసి. అవుట్ఫిట్స్ అన్ని మంచిగా వేసుకోవచ్చు, స్నోలో ఫొటోస్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా చిన్నగా క్యూట్ అనిపిస్తుంది స్టార్టింగ్లో. బట్ రియాలిటీకి వచ్చేసరికి వింటర్లో మనకి డేస్ 3 or 4 o'clockకి మొత్తం ఎండ్ అయిపోతుంది, అంటే కంప్లీట్ చీకటి పడిపోద్ది అనమాట. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, పొద్దున్న ఎప్పుడో 10కి మనకి బ్రైట్ సన్లైట్ వచ్చి ఈవినింగ్ 3 కంప్లీట్ క్లోజ్ అనమాట, డే ఎండ్ అయిపోతుంది. అంటే ఇన్ ద సెన్స్ మనం పని చేస్తూ ఉంటాము, మన పనులు ఉంటాయి, బట్ డే అన్నది మనకి సన్లైట్ ఉండదన్నమాట. అది నాకు హార్డ్గా హిట్ చేసిందని చెప్పచ్చు రియాలిటీ హిట్లో. ఆబ్వియస్గా కదా మనకేమో ఇండియాలో అలవాటు పడి ఉంటాము వెదర్ ఇదంతా, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫాల్ సీజన్ నుంచే మనకి ఆ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లాగా మొత్తం అంతా క్లోజ్ అయిపోయి బ్రైట్గా లేకుండా వెదర్, సో ఇలా అనిపిస్తుంది. అండ్ స్నో వెదర్ స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా డీప్ వింటర్లోకి వెళ్తే మనం అసలు తట్టుకోలేమన్నమాట. మన క్యూట్ అవుట్ఫిట్స్ వేసుకోవడమే కాదు, అట్లీస్ట్ మనం వేసుకున్న బట్టలు కూడా బయటికి కనిపించవన్నమాట. అన్ని జాకెట్స్ అన్ని లేయర్స్ వేసుకుని కప్పుకోవాల్సి పడుతుంది, లేకపోతే అది ఇంపాసిబుల్ అసలు మనం సర్వైవ్ అవ్వడం వింటర్. అండ్ దట్టు కూడా జర్మనీలో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి పడుతుంది అనమాట. ఈవెన్ దో మనకి కార్స్ ఉన్నా సరే జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నది మనం యూజ్ చేస్తూనే ఉంటాము. సో అలా ఉంటుందన్నమాట జర్మన్ లైఫ్ వచ్చేసి. ఇట్స్ నాట్ ఓన్లీ క్యూట్ అండ్ ఏమంటారు ఈజీ లైఫ్ అయితే కాదు. సో ఇదొకటి నాకు బాగా హార్డ్గా హిట్ చేసింది అనమాట జర్మనీ మూవ్ అయిన తర్వాత. ఇండియాలో అయితే బాగా కంఫర్టబుల్ లైఫ్
అవన్నీ లీడ్ చేయడం అలవాటు అయింది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ వింటర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, ఇలా ట్రావెల్ చేయడం ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది అలవాటు పడడానికి. బట్ వన్స్ అలవాటు అయ్యి మీరు ఇష్టపడితే నచ్చుతుంది అనమాట జర్మనీ అన్నది. సో ఇది వచ్చేసి వింటర్ రియాలిటీ చెక్. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇండియాకి జర్మనీకి కంపేర్ చేస్తే ఇండియాలో వచ్చేసి పనులు స్లోగా అవుతాయి, బట్ ఏదో ఒక రకంగా పని అయితే అయిపోతుంది. అది ఏదైనా సరే స్లోగానే అయితే పనులు, బట్ పని అయితే కంప్లీట్ చేయొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఇక్కడ జర్మనీలో పనులు చాలా ఫాస్ట్గా అయితే ఓన్లీ మనం అన్ని పర్టికులర్ రూల్స్ ఫాలో అయితేనే అనమాట. ఆ పర్టికులర్ రూల్స్ ఫాలో అయితే మాత్రం చాలా క్విక్గా అయిపోతాయి పనులు. సో అదొకటి. బట్ మనం ఫాలో చేయడం మాత్రం నేర్చుకోవాలి, అదొక్కటే అనమాట జర్మనీలో మెయిన్ థింగ్. అండ్ నా ఎక్స్పీరియన్స్లో మెయిన్ వచ్చేసి ఇప్పుడు జర్మనీ మూవ్ అయిన తర్వాత రాజు లేకుండా బయటకు అది వెళ్తూ ఉంటాను కదా ఒకదాన్నే. హీ యూస్ టు గో ఆఫీస్. నేను డే అంతా ఏం చేస్తాను చెప్పండి. సో క్లాస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఏదో తినాలనిపిస్తుంది బయట చూస్తే. నాట్ ఓన్లీ షాపింగ్. ఇప్పుడు షాపింగ్ చేయాలంటే మనం వెళ్తాము, నచ్చితే తీసుకుంటాము, కార్డ్ పెట్టి పే చేసేస్తాము. బట్ మనం ఏదైనా రెస్టారెంట్లో అది మనం ఏదన్నా ఆర్డర్ ఇవ్వాలి నచ్చింది అని చెప్పి చూసామనుకో మెనూ, మనకు ఫస్ట్ అర్థం కావాలి కదా అసలు మెనూ మనకి. ఐ మీన్ ఇప్పుడు నేమ్స్ అన్నీ మనకి ఇంగ్లీష్లో ఉండవు అన్నీ కంప్లీట్గా. ఇక్కడ కంపల్సరీ జర్మన్లో ఉంటాయి కొన్ని. సో అవి ఏ మీట్తో చేస్తున్నారు ఏంటి అసలు మనకేం అర్థం కాదనమాట స్టార్టింగ్. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అయ్యింది. నేను ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత సరే బయట సరదాగా తిందామని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. వెళ్ళి చూస్తే సమ్ బర్గర్ ఏదో ఉంది. బర్గర్ ఏదో ఉంటే నేను అది ఏదో మీట్ ఉంది, నాకు అర్థం కాలే. అది చికెన్ అంటే చికెన్ అని ఉండదు, మటన్ అయితే మటన్ అని ఉండదు, అలా అన్ని కలిపిసి ఉంటాయి కదా మనకి ఇక్కడ. సో అది తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది నాకు, పర్టికులర్గా ఏ మీట్, ఏ బర్గర్లో ఏ మీట్ ఉంటుందని చెప్పేసి. సో మీట్ నేమ్ ఇంక్లూడ్ చేసి ఉండదు అనమాట బర్గర్లో. బర్గర్ కంటే ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది. సో ఆ బర్గర్ తీసుకుంటే ఈ మీట్ ఉంటుంది అన్నది అలవాటైన వాళ్ళకి తెలుస్తుంది కానీ బట్ కొత్తగా మూవ్ అయిన వాళ్ళకి తెలియదు కదా. సో నేనైతే ఒకసారి అలానే హంబర్గర్ ఆర్డర్ చేశాను అనమాట. అంటే దాంట్లో మిన్స్డ్ మీట్ అంతా కలిపిసి ఉంటుంది, అన్ని మీట్స్ కలిపేసి, విచ్ వీ డోంట్ ఈట్ ఆబ్వియస్గా. సో అదొకటి ఆర్డర్ ఇచ్చాను. బట్ ఆర్డర్ ఇచ్చిన 5 minutesకి రియలైజ్ అయ్యాను అనమాట. నేను ఆర్డర్ రాకముందే రియలైజ్ అయ్యాను అది నేను తినేది కాదు అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, మళ్ళీ వెనక్కి అయితే ఇవ్వలేము ఎందుకంటే కొత్తగా వచ్చాము. సో నాకు వెనక్కి ఇచ్చి వాళ్ళతో కన్వర్సేషన్ పెట్టే అంత జర్మన్ కూడా అప్పటికి రాదు. సో నేనేం చేశాను, సైలెంట్గా ప్లేట్ అక్కడే వదిలేసి పే చేసి వచ్చేసాను అనమాట. సో ఇలా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇలాంటివి కూడా జరిగినాయి అనమాట. బట్ అందులో తప్పేం లేదని చెప్తా నేను, బికాస్ ఐఎమ్ స్టిల్ అట్ లెర్నింగ్ స్టేజ్. ఎందుకంటే ఇండియాలో అయితే మనకి అన్ని ఏం ఆర్డర్ ఇస్తున్నామో ఏంటి, మనం తినే ఫుడ్ అవన్నీ మనకు ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే తెలియకపోయినా సరే అట్లీస్ట్ మనం కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి తెలుసు. బట్ ఇక్కడ ఏమీ తెలియకుండా మనం వచ్చాము. సో నేర్చుకుంటున్నాం కాబట్టి అది స్టిల్ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి అందులో అయితే ఏమీ ఇబ్బంది అయితే లేదని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఇలాంటివి కూడా ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, ఎప్పుడైనా మీకు ఇలాంటివి జరిగినాయా లేదా అని. ఇంకా ఏమని చెప్పచ్చు, ఏమన్నా ఇప్పుడు జర్మనీలో ఉన్నా కదా నేను, జర్మన్ అయితే ఇంగ్లీష్ అయితే అంత అర్థమవుతుంది, జర్మన్ మనకు అసలు అర్థం కాదు కదా స్టార్టింగ్లో. అలాగే ఎవరైనా కన్వర్సేషన్ పెట్టి ఏదైనా మాట్లాడుతుంటే అర్థం కాకపోయినా సరే యా అని చెప్పడం, అలాంటివి నేను కూడా చేశాను అనమాట. అర్థం కాకుండానే యా అని చెప్పడం. సో అలాంటివి కూడా మీరు ఎవరైనా చేశారో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు మేమైతే ఒక హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో జర్మన్స్ ఉండేవారు, వాళ్ళే మాకు రెంట్కి ఇచ్చారు. అండ్ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఇవి పుట్టక ముందు, నేను వచ్చిన కొత్తలో అనమాట ఇది. సో రాజ్ జర్మన్ మాట్లాడతాడు కాబట్టి టెనెంట్స్ కూడా మాతో చాలా మంచిగా క్లోజ్గా మూవ్ అయ్యేవారు. రాజ్కి మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ ముందు నుంచి కూడా. సో నేను మూవ్ అవ్వగానే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. నేను రాకముందే వాళ్ళు చాలా వీడియోస్, మెసేజెస్ నాకు ఇండియాకి పంపించేవారు అనమాట. మాకు వెడ్డింగ్ అది అయినప్పుడు విష్ చేయడం, సో నా బర్త్డేకి విష్ చేయడం, ఇలాంటివి చాలా చేశారనమాట వాళ్ళు. సో క్యూట్ ఆఫ్ దెమ్, మంచి ఓల్డ్ కపుల్. సో వాళ్ళు చాలా మంచిగా ఉంటారనమాట. సో వాళ్ళు నేను రావడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నారనమాట నా కోసం. బట్ తీరా చూస్తే నాకైతే అసలు జర్మన్ రాదు, అలానే వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. సో వాళ్ళు ఏదన్నా మాకు డిన్నర్కి అది మేము కలిసి చేసుకున్నప్పుడు, మీల్ టైమ్స్ ఉంటాయి కదా, సరదాగా కలుస్తాం కదా వీకెండ్స్, అదంతా అలా కలిసినప్పుడు వాళ్ళు చాలా జర్మన్ మాట్లాడేవారు. ఆబ్వియస్గా రాజు అండ్ వాళ్ళు మాట్లాడుకునేవారు. అండ్ నేను వింటూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఏమన్నా ఉంటే రాజు నాకు ఆబ్వియస్గా కన్వే చేస్తాడు వాళ్ళు ఏం చెప్తున్నారు, కన్వర్సేషన్ ఏం జరుగుతుందని. బట్ టాపిక్లో లెఫ్ట్ అవుట్ అవునట్టు కాకుండా రాజు నన్ను కవర్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో వాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పి అప్పుడు నేను చెప్తే అది మళ్ళీ రాజు ట్రాన్స్లేట్ చేసేవాడు అనమాట. సో అలా అయ్యేది. బట్ కొన్ని విషయాల్లో ఏం తెలియకుండా కూడా వాళ్ళు ఏమైనా చెప్తే యా అనేదాన్ని అనమాట కొద్ది రోజులు. సో అలా కూడా జరిగినాయి నాకు. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారో తెలీదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ షాక్.
ఇండియాలో కల్చర్ షాక్ అన్నది నాకు తెలిసి ఏమి ఉండదు మనకి, ఎందుకంటే అక్కడే పుట్టి పెరుగుంటాం మనం. సో అంత చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఉంటాము. బట్ ఇక్కడ జర్నీలో చూస్తే జస్ట్ మూమెంట్, ఇక్కడ జర్నీలో చూస్తే ఫుల్ కల్చర్ అలవాటు అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. చెప్పాలంటే కల్చర్ షాక్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి వర్కింగ్ డేస్ ఏమో వచ్చేసి అండర్ ద వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. బట్ దెన్ సాటర్డే ఒక్కటే వర్కింగ్ డే అనమాట. ఐ మీన్ షాప్స్ అవి ఓపెన్ చేసేవి సాటర్డే ఒక్క రోజే, సండే కంప్లీట్ క్లోజ్. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ షాక్ చెప్పాలంటే. సో ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి రాగానే మనకి వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళొచ్చు, మనం కలిసి వెళ్ళొచ్చు, అది ఇది అనుకుంటాం కదా. ఇప్పుడు నేనైతే రాజ్ 5 days ఆఫీస్లోనే ఉండేవాడు. అప్పుడు హోమ్ ఆఫీస్ కూడా లేదనమాట నేను వచ్చిన కొత్తలో. అప్పుడు కోవిడ్ తర్వాత జర్నీలో కొన్ని ఆఫీసెస్కి హోమ్ ఆఫీస్ అన్నది పెట్టారనమాట, కొన్ని కంపెనీస్కి. ఇప్పుడు మేబీ కంప్యూటర్స్కి ముందు నుంచే ఉండొచ్చేమో, ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముందు నుంచే ఉండొచ్చు, ఐ మీన్ ఇలాగ హోమ్ ఆఫీస్ ఆప్షన్. బట్ రాజ్కి అప్పట్లో ఉండేది కాదు, తన మెకానికల్ కదా, సో అప్పట్లో తనకు ఉండేది కాదనమాట. సో హీ యూస్ టు గో 5 days, వీక్లో 5 days తను ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. అండ్ నేను క్లాస్కి వెళ్ళేదాన్ని, నేను క్లాస్కి వెళ్ళిన హాఫ్ డేనే అనమాట. బట్ 5 days ఉన్నాము, బట్ వీకెండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ మనకి ప్లాన్స్ ఉంటాయి కదా, వీకెండ్ సరదాగా బయటికి వెళ్ళడం. అప్పుడు నివి లేదు కదా, సో శుభ్రంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ చూస్తే మేము సౌత్ జర్మనీ కదా, మాకు దగ్గరలోనే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అన్ని చాలా నియర్ బై ఉంటాయి అనమాట మనకి ఇక్కడ జర్మనీలో, ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో విజిట్స్ చేద్దాం అని చెప్పి ప్లాన్ ఉండేది. బట్ తీరా చూస్తే సాటర్డే ఒక్కటి వర్కింగ్ డే అనమాట. బయట షాప్స్ ఉన్నా, గ్రాసరీస్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా ఓన్లీ సాటర్డే. సండే అంతా అన్ని క్లోజ్. మనకి బేకరీ కూడా ఓపెన్ ఉండదు. అట్లీస్ట్ ఒక బ్రెడ్ కొనుక్కుందామన్నా, లేకపోతే డ్రింక్ తాగుదామన్నా అలా కూడా మనకి స్టోర్స్ ఉండవు అనమాట, ఓన్లీ రెస్టారెంట్స్ ఉంటాయి. సో రిమైనింగ్ అన్ని క్లోజ్ ఉంటాయి. సో అదొకటి మెయిన్ కల్చర్ షాక్. నాకు అలవాటు పడడానికి చాలా టైం పట్టింది అది. జర్నీ వచ్చిన తర్వాత మాత్రం ఓన్లీ సాటర్డేస్ మంచిగా బయట షాపింగ్ చేసుకుని, సండేస్ మాత్రం బయటికి ట్రావెల్ చేసేవాళ్ళం అనమాట. లేదంటే 2 days ముందు ఫ్రైడే ఈవినింగ్ షాపింగ్ చేసుకుని అన్ని ఇంట్లో పెట్టుకుని అప్పుడు మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం ఎక్కడికన్నా వెళ్ళడం అలాంటివి. సో అదొకటి మెయిన్ కల్చర్ షాక్ అనమాట జర్నీలో. ఇంకోటి వచ్చేసి పీపుల్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇండియాలో నైబర్స్ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇండియా అంటే మన ఇంటి దగ్గరే కాదండి, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇలా మన జాబ్ పర్పస్ కానీ చదువుకుంటున్నప్పుడు కానీ మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా. సో అలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఎంత కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే మనకి తెలిసినట్టే అనిపిస్తారనమాట జనాలు. ఐ మీన్ వాళ్ళు మనతో పలకరియడం, మన పేర్లు కనుక్కోవడం, మనం ఎక్కడి నుంచి వచ్చామో అవన్నీ అడగడం. సో ఇలాంటివి ఏదో ఒకటి కన్వర్సేషన్ ఉంటుంది ఆబ్వియస్గా. బట్ ఇక్కడ జర్నీలో మాత్రం మనకి మెయిన్ ఏంటంటే నైబర్స్ అయితే మనకు అసలు కొంచెం మంది అయితే అసలు టచ్ కూడా ఉండరు. టచ్ వుడ్ మాకైతే వచ్చిన నైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళే. సో ఎప్పుడు కూడా వాళ్ళే డోర్ నాక్ చేసి మాతో మాట్లాడడం అవన్నీ చేసేవారనమాట. బట్ చాలా వరకు కూడా నైబర్స్కి మనకి అసలు సంబంధం లేకుండా ఉంటారనమాట. ఐ మీన్ వాళ్ళకి అట్లీస్ట్ మన పేరు కూడా తెలీదు కొంచెం మంది నైబర్స్కి. సో అలా కూడా ఉంటారు. సో అదొకటి చాలా దారుణంగా అనిపిస్తుంది మనకి ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే మనం అందరి మధ్యలో ఉండొస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి చాలా లోన్లీ ఫీల్ వస్తుంది. అంటే వాళ్ళేదో రూడ్ అని కాదు, బట్ జస్ట్ వాళ్ళు హానెస్ట్గా ఉంటారు అంతే. ఏదన్నా ఉన్నా సరే డైరెక్ట్గా మాట్లాడతారు తప్ప సో ఇలాగా స్మాల్ టాక్స్ అన్నవి అంత ఉండవు అనమాట. మెయిన్ చెప్పాలంటే అది మీరు నెమ్మదిగా ఉండి మీరు కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఫ్రెండ్స్ అది చేసుకుంటూ ఉంటే దెన్ ఇట్ విల్ బి గుడ్. బట్ కొత్తలో అయితే నేను చెప్తున్నాను కదా, కొత్తలో కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది. సో ఇదొక పాయింట్ మాత్రం తెలియడం మంచిది ఇది కూడా. సో అంత ఈజీగా అయితే నైబర్స్ మనకి కలవరు. యా, మీరు చూసినట్టుగానే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ నేను ఇంకా టాపిక్స్ ఉన్నాయి, అవి ఇంకా మీతో మాట్లాడతాను. సో నాకు తెలిసి ఈ వ్లాగ్ ఇంకా లెంతీ అయిపోద్ది అనమాట ఇందులోనే కంటిన్యూ చేస్తే. సో రిమైనింగ్ టాపిక్స్ అని నేను part 2లో కంటిన్యూ చేయడానికి చూస్తాను. సో మీకు కనుక తప్పకుండా మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా జర్నీలో ఏం తెలుసుకోవాలనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవి నెక్స్ట్ part 2లో కవర్ చేయడానికి చూస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.